నమస్కారం. నేను డాక్టర్ సుమతి. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లోని యాడ్లైఫ్ న్యాచురోపతి విభాగంలో హెచ్ఓడిగా చేస్తున్నాను. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు 2003లో యాడ్లైఫ్ అంటే భారతీయ ప్రకృతి వైద్య విధానాలతో ఒక వింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో ఆధునిక వైద్య విధానాలు, ప్రకృతి వైద్య విధానాల్లో చికిత్సా విధానాలు నిర్వహించబడుతున్నాయి. ముఖ్యంగా ప్రకృతి వైద్యంలో డే టు డే హెల్త్ ప్రాబ్లమ్స్కి మంచి ఉపశమనం పొందవచ్చు. ఏ మెడిసిన్స్ వాడకుండా ప్రకృతి వైద్య విధానాలని పాటించి ఉపశమనం పొందటానికి మంచి అవకాశం ఉంది. ఇవే కాకుండా దీర్ఘకాలిక రోగాల్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్, డైజెస్టివ్ డిజార్డర్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, ఆస్టియోఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు మరియు గైనకలాజికల్ ప్రాబ్లమ్స్కి చాలా వరకు మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు, అంటే మన ఆహార పద్ధతుల్లో మార్పులు, మంచి వ్యాయామము, ముఖ్యంగా యోగా, ప్రాణాయామము, ఇవే కాకుండా వీటితో పాటు ప్రకృతి చికిత్సలైన జల చికిత్సలు, మృత్తికా చికిత్సలు మరియు మర్దన చికిత్సలు ఫాలో అయినట్లయితే చాలా వరకు ఈ వ్యాధుల నుంచి మంచి ఉపశమనాన్ని పొందవచ్చు. వీటిలో మేనేజ్మెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ముఖ్యం. అంటే మనం ట్రీట్మెంట్ విధానం మనం ఫాలో అయినట్లయితే చాలా వరకు ఈ వ్యాధుల్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. యాడ్లైఫ్లో సీనియర్ కన్సల్టెంట్స్ ప్రకృతి వైద్యుల దగ్గరికి మీ ఆరోగ్య సమస్యలకు ఈ ముఖ్యమైన ఆహార నియమాలు మరియు యోగా యొక్క పద్ధతులని, చికిత్సా విధానాలని తెలుసుకొని మంచి ఉపశమనం పొందగలరని కోరుకుంటున్నాను.